అలాగే పెద్దలు వీరన్న గారు, వేమవరం దానయ్య గారు, అలాగే గౌరపేట దానయ్య గారు, సత్యబాబు గారు, బుజ్జి గారు, అలాగే సోదరులు గంగయ్య గారు, చుండూరు శ్రీనివాస్ గారు. అయ్యా పైకి రండి. ఇంకా ఈశ్వర్ ఉన్నారా? ఈశ్వర్ గారు, వెంకటేశ్వరరావు గారు. దైవ సేవకుల చేతుల మీదుగా, పెద్దల చేతి మీదుగా అందివ్వండి. ముందుకు రండి. వీరన్ గారు కూడా రండి. అయ్యి అందరూ తప్పట్లు కొడదాము. ఈ ఫోటో ఫ్రేమ్తో గౌరపేట సంఘం తరఫున సన్మానించుకోవాలని చిన్న ఆలోచన, చిన్న చిరు కానుక. ఈ దైవజనులు వేమవరం వారి ప్రార్థన గదిలో వారు ప్రార్థన చేసుకుంటుంటే దేవుడిచ్చిన ఆలోచన కాబట్టి వారు ప్రార్థన చేస్తున్న ఆ ఫోటోను, వారి దర్శనము ఆ పెంటరాశి మీద దీపం వెలిగించమని చెప్పారు. కాబట్టి నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడని చెప్పుకున్నారు. కాబట్టి అట్లా ప్రింట్ చేసి గౌరపేట సంఘం తరపున అందరినీ పిలవడానికి స్థలం సాలదు కాబట్టి సంఘం అంతటి తరపున పెద్దలు, దైవ సేవకులు, దైవజనులకు ఆ యొక్క ఫోటో ఫ్రేమ్ బహుకరిస్తూ వచ్చారు. ఓకే. ఈ కార్యాలన్నిటికీ నేను యోగ్యను కాదు, కానీ ఇది ప్రభు నాయుడు చూపించిన కృప, ఆయన దయ, ఆయన కనికరం తప్ప ఇంకోటి ఏమీ కాదు. ఆయన ఏర్పాట్లో ఉన్నాను, ఆయన యొక్క పిలుపులో ఏర్పాట్లో ఉన్నాను. కాబట్టి దేవుడు ఈ విధంగా పిలుపునిచ్చి ఈ పరిచయలో వాడుకుంటున్నాడు. ఇదంతా దేవుని కార్యం. ఒకవేళ మానవులంగా మనం చేద్దామన్నా మనం వల్ల అవ్వదో. ఇదంతా దేవుని ఏర్పాటు, దేవుని కార్యం. ఏమండి, మరి నా పట్ల దేవుని ఏర్పాటు ఇలా ఉంది, ఇలా సేవ చేయాలి. నేను అనుకున్నాను మెడ్రాస్లో చాలా పేదరికంలోంచి వచ్చి అన్నం ఎవరు పెడతారు అనుకున్న రోజులు అవి. ఎవరి గురించి అన్నం పెడతారు అనుకున్న రోజులు. అలాంటి టైంలో నేను డబ్బులు బాగా సంపాదించాలి అన్న ఆలోచనతో నేనుండి మెడ్రాస్లో స్థిరపడదాం, బాగుంది, ఇక్కడ ఇన్కమ్ బాగుంది, మెడ్రాస్లో స్థిరపడదాం అనుకున్నాను. నా జీవితంలో నేను అలా అనుకున్నాను. ఇక్కడ నా ఫ్రెండ్ మెడ్రాస్లో డబ్బులు బాగా సంపాదిస్తున్నాడు, నేను కూడా ఇలా సంపాదించవచ్చు అనుకున్నాను. కానీ దేవుడు నా పట్ల ఉద్దేశం అలా లేదు. ఇలా సేవ చేయాలి, అనేక ఆత్మల్ని దేవుని దగ్గర నడిపించాలి అన్న ఏర్పాటు ఇలా ఉంది. అందుకే ఈ విధంగా దేవుడు నన్ను నడిపించాడు. కనుక దేవుడు మిమ్మల్ని అందరినీ నాకు ఆధ్యాత్మిక బిడ్డలుగా ఇచ్చాడు. నా పట్ల మీకున్న ప్రేమ, అభిమానం మంచిది, గొప్పది. అలాగే మరి తమ్ముడు కూడా ఈ పరిచర్యలో, తమ్ముడు నాకు సహదాసులు. నా పరిచర్య ప్రారంభించిన నాటి నుంచి నా సహదాసులు, మీరు తమ్ముళ్ళు పరిచర్యలు ఎంతగానో సహాయపడుతున్నారు. ఇది తమ్ముడు ఏర్పాటు. ఇది ఇలాగున దర్శనం వచ్చింది. నాకు ఇంత ఏం చెందవరకు నాకు తెలియదు, అది ఇప్పుడే నాకు తెలిసింది. కనుక ఈ విధంగా ఏర్పాటు చేసిన నా తమ్ముడు కూడా నా ప్రత్యేకమైన వందనాలు. మరొకసారి మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను.